ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని సంరక్షించి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు తన ప్రజలకు ఆయన కేడము దుర్గముగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువైన అపవాది మనల్ని ఎంతో నష్టపరిచి గాయపరిచి మనల్ని దేవుని సన్నిధిలో నుండి ఆయన యొక్క కృపలో నుండి మనం తొలగిపోయేటట్లుగా అపవాది ఎన్నో రకాలైనటువంటి కుతంత్రాలు చేసేవాడుగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దొంగతనమును నాశనమును హత్యను చేయటానికి వచ్చును అని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చారు. ఆయన రెక్కల చాటున మనకు నెమ్మది, సంతోషము, క్షేమము కలుగజేస్తూ ఉంటున్నాడు. కనుక మన జీవితాల్లో భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని సంరక్షించేదానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు. యెహోవా రాఫాగా ఉంటున్నాడు. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన మనకు కృపనిచ్చే దేవుడు. మన యొక్క జీవితాల్లో క్షేమమును కలగజేసేటువంటి వాడు. నిన్ను ముట్టి స్వస్థపరిచే యెహోవాను నేనే అని నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కాపాడేటువంటి వాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఆయన వైపు చూస్తూ మనము ఆయనకు విధేయులమై ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు మనకు దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి నిన్ను కాపాడి నిన్ను సంరక్షించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనం ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను తప్పక నెరవేరుస్తూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా జరిగిస్తూ వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన ఆశీర్వాదములన్నీ దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కీర్తన 31 అధ్యాయం 19వ వచనం, నీ అందు భయభక్తులు గల వారి ఎడల నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని అందు భయము, భక్తి కలిగి ఎవరైతే జీవించేవారుగా ఉంటున్నారో దేవుడు వారి కొరకు తనదైనటువంటి మేలును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ మేలును మనం పొందుకొని అనేకులకు మేలుకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.